హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను, సింపుల్గా ఇంట్లో వేసుకునేది. ఇంట్లో అంటే చిన్న చిన్న ఫంక్షన్లకి అట్లా. నేను ఫ్రంట్ పార్ట్లో మొత్తం అల్లేసుకున్నాను. మంచి ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకుంటాం కదా, అలానే సింగిల్ ఫ్రెంచ్ బ్రైడ్ వేసేసి ఫ్రంట్ వదిలేసాను. మళ్ళీ వచ్చేసి బ్యాక్ సైడ్ కొంచెం కోమ్ చేసేసి చిన్న పోనీలాగా బ్యాండ్ వేసేసి అక్కడి నుంచి చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటా బ్యాండ్స్ వేసేసాను మొత్తము. హెయిర్ లెంత్ను బట్టేసి మనకి స్టెప్స్ వస్తాయి, రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి. నాకు 5 రబ్బర్ బ్యాండ్స్ పట్టాయి. ఫ్రంట్ అల్లుకున్న దాన్ని మొత్తం వచ్చేసి అట్లా ఫస్ట్ మొత్తం రబ్బర్ బ్యాండ్లు కూడా టైట్గా వేసుకోవాలి, అది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ముందు అల్లుకున్న పార్ట్ని ఫస్ట్ పార్ట్లో నుంచి ఆఫ్ తీసుకొని ఆ ఆఫ్లో నుంచి అటు ఇటు ఇట్లా క్రాస్గా తీసేసాను. నెక్స్ట్ దాని కింద ఒక స్టెప్ వస్తుంది, దాని కింద స్టెప్లో నుంచి ఇట్లా లాగాలి. అట్లా ప్రతిదీ వీడియోలో చూపించినట్టు క్లారిటీగా ఈజీగా మనం 2 ఫింగర్లు మధ్యలో పెట్టేసి ఇట్లా లాగేస్తే ఈజీ వచ్చేసిద్ది. పెద్ద హెయిర్ కూడా డిస్టర్బెన్స్ ఏమి అవ్వదు, నీట్గా ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కటి అట్లా చేసుకుంటా వెళ్ళడమే. ఇంతే, ఇంకా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా వేయచ్చు. ఇప్పటి నుంచి హెయిర్ స్టైల్స్, మేకప్ వీడియోస్, కుచ్చుళ్ళ వీడియోస్, నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ వీడియోస్, మేము ఏం చేస్తే అవన్నీ పెడతా ఉంటాం. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి, కానీ కామెంట్స్ చేయట్లేదు, లైకులు కొట్టట్లేదు. మెయిన్ చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టాలి. అంటే నచ్చినా నచ్చకపోయినా కాదు, నచ్చితే లైక్ కొట్టండి. హెయిర్ స్టైల్ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసింది అవుట్పుట్. నెక్స్ట్ నేను దాన్ని అలా బోసిగా ఉంచడం ఎందుకంటే ఫ్లవర్స్ పెట్టేసి అట్లా చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.